స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అక్షయ తృతీయ మే 10వ తారీఖున వస్తోంది. సింహాచలంలో నరసింహస్వామికి ఈ రోజున చందనం అలుముతారు. ఎందుకంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఆయన ఉగ్రరూపంతో నడుచుకుంటూ వస్తారు. భయంకరమైన గోళ్ళు రక్తంతో తడిసిపోయి ఉంటారు ఆయన. ఆ గోళ్ళ నుంచి మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అసలే ఉగ్ర నరసింహస్వామి ఆ గోళ్ళ మంటలు తట్టుకోలేక గట్టిగట్టిగా గర్జిస్తూ హాహాకారాలు చేస్తూ నడుచుకుంటూ వెళ్తుంటే దేవతలందరూ ప్రహ్లాదుడు కూడా ఆయన్ని శాంతింపజేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కసారిగా అలా ఆయన నడుస్తున్న దోవలన్నీయే ఇవాళ యాదాద్రి, వేదాద్రి, యాగంటి ఇలాంటివన్నీ కూడా నరసింహ క్షేత్రాలన్నీ కూడా వెలిసాయి. మంగళగిరి అక్కడ పానకం నైవేద్యం పెట్టారు. అబ్బే శాంతించలేదు. సింహాచలం వచ్చిన తర్వాత చందనంతో అభిషేకం చేశాడు ప్రహ్లాదుడు. దానితోటి ఆయన శాంతించారు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఆ వేళ్ళకి గోళ్ళకి కూడా మేడిపండు గుజ్జుని మొత్తం అదిమి ఆయన మంటనంతటినీ పోగొట్టుకుందిట. ఇలా చేసేటప్పటికీ అప్పుడు నరసింహస్వామి శాంతించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ చందనోత్సవం జరుగుతూ ఉంటుంది. ఇది